మంచిగా ఉన్నావా? నమస్తే సరిత, మంచిదేనా? మంచిగా అన్న. ఈ ఏషియం ఏంది, అవతారం ఏంది? సిటీలకి ఇవన్నీ కామనే. అట్లానా? అయిపోయిందా మరి ఇంజనీరింగ్? కాకన్నా ఉన్న క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినే, కానీ సాటిస్ఫాక్షన్ లేదని వచ్చిన ఓలే. మరి పాస్ అయినావా? ఎగ్జామ్స్ అన్ని రాసే వస్తున్నానే, ఉత్త పాస్ అవుడు కాదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతా. అదే మరి నీకు జాబ్ వస్తే ఫస్ట్ ఊళ్ళో జాబ్ వచ్చిందా నువ్వేతావు? నేను చదివే చదువుకు ఇంటికి నడుచుకుంటూ వస్తుంది జాబు. ఎవరు అనుకున్నావు? సరిత. సరే ఇంటికి పోయి రెస్ట్ తీసుకోపో. నాకు ఫోన్ వస్తాను. మంచిగున్నా. ఏడుంటున్నావు పిల్ల? మంచిగున్నావా? మంచిగా పని చేస్తున్నావు? పట్నంలో ఉంటానే, ఇంజనీరింగ్ చేస్తున్నా. ఇంజనీర్ అంటే ఇల్లు ఊడ్చుడా? ఇల్లు ఊడ్చుడు కాదే, ఇల్లు కట్టుడు. అంటే నువ్వు ఒక్కదాని ఇల్లు కడతావా? నీ అబ్బా ముసలోడా, నేను ఆఫీసర్ని, మేస్త్రీలతో ఇల్లు కట్టిస్తా. నీకు ఇల్లు కట్టరాదు, ఎత్త ఇల్లు కడితే చూస్తావు. నువ్వు పట్నం వాళ్ళు ఇంకా ఆఫీసరు. నీ అవ్వ నువ్వు వెనకటి మనిషివి, నీకు చెప్తే అర్థమవుతా. నేను ఎవరో చెప్పుకో, గుర్తుపట్టలేదంటే కొత్త కొంత అనేది. నువ్వు ఎప్పుడు నువ్వు ఇట్లా కోపదావు నన్ను? కోపం కాదు బిడ్డ, చిన్నప్పటి నుంచి చేతుల మీద పెంచడం కానీ తెలియదు కదా మాకు. అవునే, చెప్పకుండా వచ్చిన ఫోన్ అని వేయలేదు. సరే పోతా. ఏటే నువ్వేగా చెప్పకుండా వచ్చిన అన్నావు, కాలేజీ పోయి ఫోన్ చేసి వస్తా. అబ్బా మీ నాన్నమ్మకున్నట్టు ముప్పినే ఉందా కోపం? పో బిడ్డ పో, కలర్ చెప్పు, అన్న తిందాం. లేదు, నేను అప్పుడే నచ్చిన. బాబు ఇల్లు కలర్ వేసిర్రా లేకపోతే కొత్త ఇల్లు మారిదే? అద్దాలు తింటే అనిపిస్తుంది. అద్దాలు తింటా. సరే పోతానా, పో. అన్న తినిపోయా? ఎన్న తిన్నది అయింది నా మాట. ఎందుకే గంట గట్టిగా మొత్తున్నావు? ఇక్కడనే ఉన్నా కదా. సరే కానీ నువ్వేం దగ్గర కాకలెక్కైనా ఎండలు బాగా తిరుగుతాను. ఊరు నుండి ఊరు రోజు లెక్కుంటారా? అన్ని పనులు చేసుకోవద్దా? అవును కానీ ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందు వచ్చిందే. అవునా, అయిపోయిందా మరి బీటెక్? ఎప్పుడో, రేపమ్మప్ప రిజల్ట్ కూడా వస్తుంది, తర్వాత జాబే. ఎంతైనా నువ్వు గ్రేటే, బీటెక్ కూడా అయిపోయింది, నేను బీడీల చుట్టూ కూడా నేర్చుకోలేదు. కచ్చకాయ రాడు అష్టచెమ్మారుడు కాదే, నా లెక్క కొంచెం చదివినా నీకు జాబ్ వస్తుండే. అవునే, మా అవ్వ కూడా నన్ను చిన్నప్పటి నుండి కైకి తీసుకుపోకుంటే నేను కూడా కలెక్టర్ అయ్యి. అబ్బా ఆశపడ్డా సాల్తీ, నేను పోతాను. నాగేని అవ్వ ఎండకు చల్లబడుతుంది, పానం అంటే సాబది. చెప్పు తినవు. అరే చెప్పు తిని సాగు. చల్లబడుతుంది చూడు, పానం ఎట్లా ఎండ కొడుతుంది, మనసు అసలు చెప్తారు. నీ చెప్పు తిని సాగు. మా బిడ్డ నువ్వు ఎప్పుడు వచ్చినా బిడ్డ? నేను ఇంతకుముందు వచ్చింది. నీకు తెలుసు కదా బిడ్డ, నాకు రోజు బర్రెల పేయగలకుంటే నీరన్న పట్టది. తెలుసు కానీ నువ్వు ఇంకా బర్లంగాడు మర్చిపోలేదానే? ఏ వల్లి మరిచినా కానీ ఈ అన్నం బిడ్డ తల్లిని మడతారా? అవు కానీ బిడ్డ నీ చదివేదాకా వచ్చింది. ఇంకా చదువు ఎక్కడదే, అయిపోయింది. రేపు మా అప్ప రిజల్ట్ వస్తుంది, తర్వాత జాబే. నిజంగా నచ్చుతుందా లేకుండా నువ్వు ఇట్లా చెప్పుకొని తిరుగుడేనా? నాకైనా దిమాగ్ ఖరాబ్ అయ్యి చెప్తున్నా నానే. నాకు జాబ్ రాకుంటే ఈ ఊళ్ళోనే ఉండా. సరే తీపు
అవు పోతా అంటే బొమ్మనుడేనా ఇక అరే ఇంటికి పోతాం అనుకునే ఇంటికి పోతావా సరే పాస్ అయినాక పార్టీ ఇస్తా ఇంటికి రా పాస్ అయ్యి ఉద్యోగం చేస్తావు లేకుంటే నా లెక్క బర్రెలు కడుగుతావు సూత్తతి ఊరు తిరుగుడు వచ్చిందని ఇంట్లో ఉండక ఇల్లు కూడా తిరుగుడు అవసరమా నేనేటిపోయినా మా దోస్తుల దగ్గరికేగా ఊకని అన్న తిరుగుతావు అయితే కానీ చదువు ఎడదాకా వచ్చింది చదువులైపోయింది ఇక జాబ్ చేసుడే జీతం ఎంత వస్తుంది? నేను చదివిన చదువుకైతే 70-80 20 వస్తుంది నా బిడ్డకు జాబత్తే ఊరంతా మారుమోగుద్ది సత్తాయ బిడ్డ అయ్యాక అలాగంతే నీ బిడ్డనే నా బిడ్డ గారా ఊకోరని ఇద్దరు బిడ్డలు కానీ చూడు బిడ్డ మీ అమ్మ ఆ బిడ్డ అన్న నింపా వా సరితా సరితా ఓ జాబ్ అంటే రిజల్ట్ అంటే వచ్చిందా మనకి నవ్వుతా చెప్పిందానే ఇవాళ రిజల్ట్ మరి ఇయ్యాలనేనా ఫోన్ చేస్తావు సార్కి స్పీకర్ పెట్టు స్పీకర్ పెట్టు స్పీకర్ పెట్టు హలో హలో సార్ నమస్తే నా రిజల్ట్ ఏంటిది నువ్వు చదివిన చదువుకి రాసిన రాతకి 35 మార్కులు ఇద్దాం అనుకున్నా కానీ ఏ బుద్ధి కాలే అన్నిట్లలో ఫెయిల్ అయినావు అయినా నేను అనుకున్నది ఎప్పుడు అబద్ధం కాదే నీ నిలువకిల ముఖం చూసినప్పుడే అనుకున్నా నువ్వు పాస్ అవుతావా ఆయన నీ చదువు సారుడు బలపాలు దోషం నీ బాబాయ్ ఈ ముచ్చట వెలికి చెప్పకే చెప్ప నేను చెప్తా నేను చెప్తా ఎవరికి చెప్తా సరే బిడ్డ నువ్వు ముఖం అడుకో ఏమైనా చెల్లె నిన్న పీలువంగా బండి వేసుకున్నా అయ్యో నువ్వు ఎక్కలే నానే బండి బరువు ఉంటే నువ్వు ఎక్కేమనుకొని వచ్చిన అన్నీ నువ్వు తెలిసే చెప్తున్నావు కానీ ఇలా రిజల్ట్ అంతా తర్వాత అంటే ఏమే పాస్ అయినా కాదు నేను అయినావా మార్కులు ఎన్ని వచ్చినాయి నా జాబు సరిపడి వచ్చినాయి అంతేనా మరి దావతు సాయంత్రం రాపు ఉంది పక్క ఉందే నీకు ఎదుగు ఉండగా సాయంత్రం రాపో ఇస్తా మా నాన్న తీసుకురాపో నేను ఆడ చూస్తా మరి ఓపో మరి పొట్టాన్ని తీసుకురా పనికెత్తాడు ఏమే సరితా పాస్ అయినావా పాస్ అయినా జాబ్ వచ్చే ఆలస్యం నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు గర్వంగా ఉందే పాస్ అయినందుకు పార్టీ ఇవ్వవా ఇచ్చులేనే ఇవి తీసుకోపోయి చాక్లెట్లు కొనుక్కోపో చాక్లెట్లు తినడానికి నేను ఏమన్నా చిన్నపిల్లనా పాస్ అయితే చాక్లెట్లు తీయకపోతే బీర్ తాపిస్తా అనుకున్నా అరే నీ మొగానికి ఇదే ఎక్కువ పోపో నేను చాక్లెట్లే కాసుకోను నేను చాక్లెట్లు అయితే ఏమద్దు పో అమ్మా అన్న వేసుకురా అక్కడ పెట్టండి గిదేందే సిటీ నుంచి వస్తే కోడిగుడ్లు చికెన్ మటన్ పెట్టాలి కానీ గిది పెట్టరావు ఈ ఒక్క పూట తినదా అదే రేపటి నుంచి పెడతా కానీ నేను ఏది అడిగినా కాదనేది మా అమ్మ మంచిది అవగాని బిడ్డ నువ్వు పాస్ అయినావా ఇవాళ రిజల్ట్ అట కదా రిజల్ట్ అని నీకెవరు చెప్పిర్రే మీ రమేష్ బాబాయ్ చెప్పిండే ఏం చెప్పిండే ఏం చెప్పిండు గదే ఇవాళ రిజల్ట్ అని ఇంకేమైనా చెప్పిండా నువ్వు పాస్ అయినావని చెప్పిండే గదే మరి నేను అంటే ఏమనుకున్నావు అన్ని పాస్ అయినా నువ్వు బయటకు పోయి జాబ్ చేసేందుకే నేను నీకు మంచి జాబ్ చేసిన అది చెయ్యి బా నాకు ఆల్రెడీ జాబ్ వచ్చిందమ్మా సరే నువ్వు చెప్తానవా చేత్తది చెప్పండి నేను ఇప్పుడే పోయి జాయిన్ కావాలి సరే తింటపో అమ్మ ఎక్కడ తీసుకొచ్చినవే ఇదే నీ జాబు గదే నీ ఆఫీసు Please subscribe Village TV.
ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ టీవీ.